ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి పోలీసులు విచారిస్తున్నారు. నటి జత్వానీకి వేధింపుల కేసులో వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. విచారణ అనంతరం పిఎస్ఆర్ ఆంజనేయులను వైద్య పరీక్షలకు తరలించే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మూర్తి. అతను ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి. అతనికి అన్ని కాలం కలిసి వచ్చి అతనికి రాష్ట్ర డీజీపీగా కూడా అయ్యే అర్హత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎంతోమంది, అతను ఎస్పీగా ఉన్నప్పుడు కూడా ఎంతోమంది ఫ్యాక్షనిస్టులు కావచ్చు, ఇతర రౌడీ చేసే వ్యక్తులు కావచ్చు, అతని కట్టకటాలకు వెనక్కి నెట్టిన వ్యక్తి. అలాంటి సీనియర్ ఐపీఎస్ అధికారి ఇప్పుడు అతనే స్వయంగా కట్టకటాలు లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అతని పేరే మాజీ సిఐడి చీఫ్ కావచ్చు, ఏసీబీ చీఫ్గా పనిచేసిన వ్యక్తి, ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన సీతారామంజనేయులు పేరు చెప్తే దాదాపు రాయలసీమ కావచ్చు, ఇటు గుంటూరు కావచ్చు, అతని పేరు తెలిసిన వాళ్ళు ఉండరు. విజయవాడ సిపిగా కూడా అతను చాలా కాలం పనిచేశాడు. ఇతను సీతారామంజనేయులు పేరు చెప్తే దాదాపు రాష్ట్రంలో అందరికీ తెలుసు. అతని పేరు షార్ట్ కట్ మనకు పిఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్తారు. అయితే అలాంటి వ్యక్తి, ఎంతోమందిని ఊచలు లెక్కించే వ్యక్తి, ఇప్పుడు ప్రస్తుతం అతను మరి కాసేపటి కూడా అతను స్వయంగా జైల్లో కటకటాల వెనక్కి వెళ్ళి ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ కథ అంటే, ఎందుకు ఇంత అతను ఒక ఐపీఎస్ అధికారి ఉండి ఇప్పుడు జైలు వెనక్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, గత వైసీపీ ప్రభుత్వంలో అతను ఒక వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తాడు. అప్పుడు ప్రభుత్వంలో పెద్దలు ఏదైతే చెప్పారో అతను తల ఊపిస్తూ, అతను వాళ్ళు తూచ చెప్పకుండా వాళ్ళు ఏం చెప్పారో చేస్తూ వచ్చాడు. దానికే ఇప్పుడు ఆ ఫలితాన్ని ఇప్పుడు ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం చూసుకునే మటుకు అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రధానంగా చూసుకుంటే అప్పటి నటి, అంటే ఉత్తరాదికి సంబంధించిన నటి జత్వానికి సంబంధించి ఒక పారిశ్రామికవేత్తకు సంబంధించి ఆమెకు అక్కడ ఒక కేసు పెట్టింది. ఆ కేసుకు సంబంధించి ఇక్కడ ఆమెకు ఒక పథకం ప్రకారం ఇక్కడ ఆ కేసు విడ్డా చేపించే విధంగా, ఇక్కడ ఒత్తిడి తెచ్చే విధంగా జత్వానీ పైన కూడా మన రాష్ట్రంలో ఇక్కడ అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్న ఏదైతే సీతారామరాజు ఉన్నారో అతని పథకం ప్రకారం అతని డైరెక్షన్లో మొత్తం ప్రభుత్వ పెద్దల వాళ్ళ డైరెక్షన్లో ఐపీఎస్ అధికారి అయిన సీతారామరాజు ఒక స్కెచ్ చేశాడు. కాదంబరి జత్వానీ పైన ఏదైతే అతని మీద ఇక్కడ ఒక వేధింపుల కేసు స్కెచ్ ప్రకారం, అంటే అప్పటికి వైసీపీ నేత కుక్కల నాగేశ్వరరావు ద్వారా అడ్డం పెట్టుకుని అతని భుజం మీద తుపాకీ పెట్టి జత్వానీ మీద కేసు పెట్టారు. జత్వానీతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద కూడా విజయవాడలో తీసుకొచ్చి కేసులు పెట్టి చిత్రహింసకు గురి చేశారు. దాని తర్వాత కూడా అప్పటి ప్రభుత్వం వెళ్ళిపోయాక ఇప్పుడు కూటమి సర్కారు వచ్చాక జత్వానీ ఇక్కడ విజయవాడ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తనకు జరిగిన అన్యాయం ఏదైతే గత పోలీసు అధికారులు ఏదైతే ఉన్నారో, ఐపీఎస్ అధికారులు సీతారామరాజు కావచ్చు, అలాగే అప్పుడు సిపి కాంతినాథ్ టాటా కావచ్చు, మరో డీసీపీగా ఉన్న విశాల్ గున్ని కావచ్చు, ఇలా కొందరు ప్రముఖ వ్యక్తులు తన మీద ఒత్తిడి తీసుకొచ్చి తనకు చిత్రహింసలు చేశారని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇవ్వడంతో దీని మీద ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుంది. దీని మీద కూడా సిఐడి అధికారులకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీతారామరాజుని ప్రస్తుతం ఈరోజు ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్లో సీతారామరాజుని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం అతన్ని విజయవాడకు తరలించారు. మధ్యాహ్నం 2 నుంచి కూడా ఇక్కడ విజయవాడలోని కానూరులో ఉన్న సిఐడి రీజనల్ ఆఫీసర్ అతన్ని ఈ జత్వానీ కేసులో ప్రధానంగా అతని నుంచి సమాచారం సేకరించారు. దాని తర్వాత చూసుకుంటే సీతారామరాజు పైన మొత్తం 3 కేసులు, ఇప్పటికి ప్రస్తుతానికి మటుకు 3 కేసులు నమోదయ్యని చెప్పుకోవచ్చు. ఒకటి ఏదైతే డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో టార్చర్ పెట్టి అతని చిత్రహింసకు గురి చేశారో ఆ కేసులో కూడా సీతారామరాజు ఐపీఎస్ అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసులో కూడా అతను నిందితుడిగా ఉన్నాడు. ఇంకో కేసు వచ్చేసి ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణరాజు, అతన్ని కూడా అతను తుపాకీతో బెదిరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులు కూడా సీతారామరాజు నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతానికి మటుకు 3 కేసుల్లో నిందితుడిగా ఉన్న సీతారామరాజును సిఐడి అధికారులు ఈరోజు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా అతన్ని అక్కడ అరెస్ట్ చేసి ఇక్కడికి తరలించారు. సిఐడి అధికారులు దాదాపు 3-4 గంటలు అతన్ని ప్రశ్నించారు. జత్వానీ కేసు కావచ్చు, ఇతర కేసులకు సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించారు. దాని తర్వాత కూడా కొద్దిసేపటి క్రితమే సీతారామరాజును వైద్య పరీక్షలు నిర్వహించి ప్రస్తుతం విజయవాడ కోర్టుకు తరలించారు. ఇక్కడ విజయవాడ కోర్టులో మరి కాసేపటి ఇక్కడికి న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. దాని తర్వాత న్యాయమూర్తి చట్టం ప్రకారం అతన్ని రిమాండ్కు తరలించే అవకాశం ఉంటుంది. దాదాపు 14 రోజులు అతనికి రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా సిఐడి అధికారులు మరికొంత సమాచారం కోసం అతన్ని పిటిషన్ వేసి తమకు ఇంట్రాగేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్న మటుకు ఈ ఎపిసోడ్లో ఇప్పటికే 2 ఐపీఎస్ అధికారులు మటుకు హైకోర్టు ద్వారా వాళ్ళు తమకు ముందస్తు బెయిల్ పొంది ఉన్నారు. దాంట్లో కాంతినాథ్ టాటా కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, మరొక డిఎస్పీ, లోకల్ డిఎస్పీ, ఈ ముగ్గురు కూడా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ ఉండడంతో వాళ్ళకి ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. అయితే ప్రధానంగా ఈ కేసులో చెప్పాలంటే మటుకు సంచలనం రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రం ఇంతవరకు కూడా ఒక ఐపీఎస్ అంటే ఒక డీజీ స్థాయి అధికారిని కూడా ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితులు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో చూసుకుంటే గతంటే వేరే కేసులు, అంటే ఒక ఏసీపీ కేసు కావచ్చు, లేదంటే ఒక ఈడీ కేసు కావచ్చు, ఇలాంటి కేసులో ఉండొచ్చు. కానీ ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వ పెద్దలు ఏదైతే చెప్పితే తమ కెరీర్ని కూడా నాశనం చేసుకుంటూ కూడా వాళ్ళకు ప్రభుత్వం అనుకూలంగా ఉండడంతో ఈ పరిస్థితి ప్రస్తుతం దానికి ఉదాహరణ సీతారామరాజు.
ఇది థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్, ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.